నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతున్నామన్న భట్టి విక్రమార్క. 10 ఏళ్లలో బీఆర్ఎస్ విధ్వంసం చేసిందని విమర్శ. హామీలను పక్కాగా అమలు చేస్తామని స్పష్టీకరణ. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక. 17 మంది ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలకు సిఫార్సు. 30 మందిపై శాఖాపరమైన చర్యలకు సూచన. నేడు కర్నూలు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన. నీటి కుంటల పనులకు భూమి పూజ. 1.5 లక్షల రైతుల పొలాల్లో నిర్మించనున్న అధికారులు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలపై తీవ్ర కలకలం. విచారణ ప్రారంభించిన సుప్రీంకోర్టు. వదంతులు వ్యాప్తి చేస్తున్నారని ఆక్షేపణ. డీలిమిటేషన్పై నేడు చెన్నైలో జేఏసీ సమావేశం. 7 రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించిన స్టాలిన్. దేశ భవిష్యత్తును నిర్దేశించే ఉద్యమానికి ఆరంభమని వ్యాఖ్య. ఉక్రెయిన్పై ఆగని రష్యా డ్రోన్ల దాడి. ఒడెసా నగరంలో భారీగా ఎగసిపడిన మంటలు. 3 పౌరులకు తీవ్ర గాయాలు. నేటి నుంచి ఐపీఎల్ 18వ సీజన్. తొలి మ్యాచ్లో తలపడనున్న కోల్కతా బెంగళూరు జట్లు. టోర్నీలో పలు నిబంధనలు సడలించిన బీసీసీఐ. పదేళ్లు తెలంగాణను పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యవస్థలను విధ్వంసం చేసిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. 10 ఏళ్లలో 6.70 లక్షల కోట్లు ఖర్చు చేసిన నాగార్జున సాగర్, శ్రీశైలం విమానాశ్రయం, ఓఆర్ఆర్ వంటివి నిర్మించిందా అని ప్రశ్నించారు. అసెంబ్లీ మండలిలో బడ్జెట్పై చర్చలో భాగంగా విపక్ష నాయకులు లేవనెత్తిన విమర్శలకు ప్రభుత్వం తరపున భట్టి సమాధానమిచ్చారు. అంతకుముందు కాంగ్రెస్ నాయకులకు బుద్ధిమాంద్యం అంటూ భారాస సభ్యుడు హరీష్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్పై చర్చలో భాగంగా అసెంబ్లీ మండలిలో విపక్ష నాయకులు లేవనెత్తిన విమర్శలకు ప్రభుత్వం తరపున సమాధానమిచ్చిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సర్కార్ గాలిలో మేడలు కట్టడం లేదని, అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతోందని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజల కోసం ప్రతి పైసా ఖర్చు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 2014 నుంచి 2023 నవంబరు వరకు సాగిన బీఆర్ఎస్ పాలనలో లక్షల కోట్లు ఖర్చులు చూపించినా ఇంకా లక్షల కోట్ల బకాయిలు పెట్టారని విమర్శించారు. ఈ రాష్ట్రానికి బీఆర్ఎస్ హయాంలో ఏం సాధించారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా ఉపయోగం లేకుండా చేసిన బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరేం చేశారని తిరిగి ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. అధ్యక్ష, ఎవరికి అధ్యక్ష ఫిజికల్ మేనేజ్మెంట్ లేనిది? మీకు లేదు అధ్యక్ష. కాగ్ రిపోర్ట్ 2,69,115 కోట్ల రూపాయలు శాసనసభ ఆమోదం లేకుండా మీరు ఖర్చు పెట్టుకున్నారు, ఇంకా ఆమోదం తీసుకోలేదని వారు క్యాగ్ లెటర్ కూడా రాసింది అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వానికి. దేని పడితే దాన్ని తీసుకొని వచ్చారు, ఖర్చు పెట్టారు, ఏది కనపడకుండా చేశారు. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల బడ్జెట్లలో అంచనాలు వాస్తవాలకు పొంతనలేదని భట్టి పునరుద్ఘాటించారు. గత 10 ఏళ్లలో గ్యాప్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ సగటున ఏటా 18% ఖర్చు చెయ్యలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్యాప్ నిధులపై ఆలోచన చేసి బడ్జెట్ రూపకల్పన చేసిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలా చేయమని, చేసేదే చెబుతామని, చెప్పిందే చేస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మీ బడ్జెట్ గ్యాప్ 2014 నుంచి 2023-24 వరకు 18% ఉంటే మేము 18% అని యావరేజ్ పెంచలే. మీరు 2,90,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ ఇస్తే 2023-24లో మేము 2024-25కి కేవలం 1000 కోట్లు మాత్రమే పెంచి 0.3% మాత్రమే బడ్జెట్కి పెంచి మేము బడ్జెట్ ప్రజెంట్ చేసాం అధ్యక్ష. ఇది వాస్తవ బడ్జెట్. ఈ సంవత్సరం 2025-26 కేవలం 3,04,965 కోట్లు మాత్రమే, అంటే కేవలం 4.7% మాత్రమే మేము పెంచి బడ్జెట్ చేసాం అధ్యక్ష. సహజంగా 4,18,000 కోట్లు పోవాల్సిన దాన్ని 3,04,000 వరకే పరిమితం చేసి మాకొచ్చే ఆదాయాన్ని మేము చేయగలిగేటువంటి వాటిని ఈ బడ్జెట్ లో పొందుపరిచి బరాబర్ 100% చేసి చూపిస్తాం అధ్యక్ష ఈ సంవత్సరం. గత ప్రభుత్వం 2023-24లో 8.4% జీఎస్టీ వృద్ధి రేటు నమోదు చేయగా ఈ ఏడాది జనవరి వరకు 12.3% నమోదైందని భట్టి విక్రమార్క తెలిపారు. కేంద్రం సగటు 11.3%, అంటే మన రాష్ట్రమే 1% మెరుగ్గా ఉందని వివరించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 6,69,257 కోట్ల మేర అప్పు చేసిందన్న ఆర్థిక మంత్రి తమ ప్రభుత్వం వచ్చాక 1,58,41 కోట్ల అప్పు తెచ్చినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని వివరించారు. 16,70,711 కోట్లు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రానికి ఏం సాధించి పెట్టారు అధ్యక్ష? ఒక నాగార్జున సార్ కట్టారా? ఒక శ్రీశైలం కట్టారా? ఒక ఎస్ఆర్ఎస్పి కట్టారా? ఒక కడెం కట్టారా? ఎల్లంపల్లి కట్టారా? ఏం కట్టారా? లేకపోతే హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టారా? ఒక ఔటర్ రింగ్ రోడ్ కట్టారా? లేకపోతే ఒక హైటెక్ సిటీ కట్టారా? ఒక ఈసీఎల్ పెట్టారా? ఒక బిహెచ్ఎల్ పెట్టారా? ఒక బీడీఎల్ పెట్టారా? లేకపోతే ఇంకేదైనా పరిశ్రమ తీసుకొచ్చారంటే ఏం లేదు. యాడమైనా కనపడేది ఒకటే కాళేశ్వరం. ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ విధ్వంసం చేసి ఆర్థిక అరాచకత్వం చేసి మళ్ళీ ఇంకా చదువునమ్మా అని చెప్పి ఈ ప్రభుత్వానికి ఫిజికల్ డిసిప్లిన్ లేదు, లేకపోతే బడ్జెట్ చాలా దూరంగా పెట్టారు, సత్యదూరంగా ఉంది, బుద్ధిమాంద్యంతో ఉన్నారు, అజ్ఞానులని మాట్లాడుతూ ఉంటే అసలు నిజంగా నవ్వాలా ఏడవాలా అనిపిస్తుంది అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆదాయ వ్యయాలపై పారదర్శకత పాటిస్తున్నామని, ప్రతి రూపాయి పొదుపు చేస్తూ దుబారాను తగ్గించామని భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. బడ్జెట్పై ప్రతిపక్షాలకు స్పష్టతనివ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పారిపోయిందని బీఆర్ఎస్ ఆరోపించింది. విపక్షాలకు అవకాశం ఇస్తే ప్రభుత్వ గుట్టు రట్టవుతుందని, వారి అబద్ధాలు బయటపడతాయని భయపడిందన్నారు. ఇది చీకటి రోజంటూ మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం గారడీ లెక్కలతో ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు. అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షానికి విపక్షాలకు అసలు క్లారిఫికేషన్ ఇవ్వకుండా సభను వాయిదా వేసడం అంటే ఇది శాసనసభ చరిత్రలో ఒక చీకటి రోజు. క్లారిఫికేషన్కి అవకాశం ఇస్తే వాళ్ళ అబద్ధాలను ఎత్తి చూపుతామని, వాళ్ళ వైఫల్యాలను ఎత్తి చూపుతామని ప్రభుత్వం దగ్గర సమాధానం లేక శాసనసభను అర్ధాంతరంగా వాయిదా వేసుకొని పారిపోయినటువంటి పరిస్థితి. భట్టి గారు తన ప్రసంగంలో అబద్ధాలే చెప్పారు, రిప్లైలో కూడా అబద్ధాల పరంపరనే కొనసాగించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన సంఘటనలో 17 మంది ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫార్సు చేసింది. మరో 30 మందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి కారణాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వివరంగా నివేదించింది. క్రిమినల్ కేసుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫార్సు చేసిన వారిలో కాళేశ్వరం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లతో పాటు గతంలో ఎస్సీగా పనిచేసిన రమణారెడ్డి, ప్రస్తుత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు తదితరులు ఉన్నట్లు సమాచారం. నిర్మాణ సమయంలో నాణ్యత తనిఖీ విభాగం, నిర్వహణ సమయంలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగం ఇంజనీర్లు వైఫల్యం చెందినట్లుగా నిర్ధారించి వారిపైన కేసులకు సిఫార్సు చేసినట్లు సమాచారం. మాజీ ఈఎన్సీ మురళీధర్, ప్రస్తుత చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి తదితరులపైన చర్యలకు సిఫార్సు చేసినట్లు తెలుస్తున్నా శాఖాపరమైన చర్యలా, క్రిమినల్ చర్యలా అన్నది తెలియాల్సి ఉంది. మేడిగడ్డ బ్యారేజీ నిర్వహణలో మరమ్మతులు చేయాలని ఇంజనీర్లు లేఖ రాసినా పట్టించుకోలేదని, డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్లో ఉండి చర్యలు తీసుకోలేదని నిర్మాణ సంస్థపైన చర్యకు సిఫార్సు చేసినట్లు తెలుస్తున్నా ఏం చర్యకు సిఫార్సు చేశారన్నది వెల్లడి కావాల్సి ఉంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో నీటికుంట నిర్మాణ పనులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు భూమి పూజ చేయనున్నారు. జిల్లాలో దాదాపు 8,500 కుంటల్ని ఏర్పాటు చేయనున్నారు. రైతులకు ఏటా ఆదాయం వచ్చేలా పంట సంజీవని నీటికుంటల నిర్మాణానికి ప్రభుత్వం కొత్త నమూనాను రూపొందించింది. వీటిలోని నీటితో రైతులు సేద్యం చేయడంతో పాటు కుంట చుట్టూ కూరగాయలు, పండ్ల మొక్కలు పెంచేలా రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా 2025-26లో ఎంపిక చేసిన జిల్లాల్లో 1,50,000 నీటి కుంటలు రైతుల భూముల్లో ఏర్పాటు చేసేలా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళిక రచించింది. ఒక్కో కుంట నిర్మాణానికి 50,000కు పైగా ఖర్చు చేయనుంది. జాతీయ ఉపాధి హామీ పథకంలో రైతుల ఆధ్వర్యంలో నీటి కుంటలను ఏర్పాటు చేస్తున్నారు. నీటి కుంటలు రైతులకు ఉపయోగపడేలా కూటమి ప్రభుత్వం తయారు చేయించిన కొత్త నమూనాను సీమతో పాటు ప్రకాశం, అల్లూరి, విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో అమలు చేయనున్నారు. ఏపీలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం తాజాగా 600 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ అదనపు మొత్తాన్ని విడుదల చేసినట్టు ఏపీ ఉన్నత విద్యాశాఖ వెల్లడించింది. ఇప్పటికే ఈ విద్యా సంవత్సరంలో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం 788 కోట్లను విడుదల చేసినట్టు తెలిపింది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి త్వరలోనే మరో 400 కోట్లు విడుదల చేయనున్నట్టు ఆ శాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. దశల వారీగా బకాయిలన్నీ చెల్లిస్తామని విద్యా సంస్థలకు స్పష్టం చేశారు. ఫీజులు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి తేవద్దని, ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సూచించారు. అన్ని విశ్వవిద్యాలయాల వీసీలు తమ పరిధిలో ఉన్న విద్యా సంస్థల్లో ఈ తరహా ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
దేశ న్యాయ వ్యవస్థనే కుదిపేసిన సంఘటన రాజధాని ఢిల్లీలో జరిగింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీ ఎత్తున నోట్ల కట్టలు బయటపడినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. న్యాయమూర్తి అధికార నివాసంలో అగ్ని ప్రమాదం జరగడంతో ఆర్పేందుకు వెళ్లిన సిబ్బందికి అక్కడ భారీగా నోట్ల కట్టలు దర్శనమిచ్చినట్లు పేర్కొన్నాయి. దీంతో సుప్రీంకోర్టు కొలీజియం ఈ అంశంపై అత్యవసరంగా విచారణ ప్రారంభించింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టలు బయటపడినట్లు జాతీయ మీడియా పేర్కొనడం సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కొలీజియం అత్యవసరంగా విచారణ ప్రారంభించింది. జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు పేర్కొంది. ఈ అంశంపై అంతర్గత విచారణ జరిపి సమగ్ర నివేదిక సమర్పించాలని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయను ఆదేశించింది. ప్రాథమిక విచారణ కేవలం తొలి అడుగు మాత్రమేనని, ఈ అంశంపై మరిన్ని చర్యలు ఉంటాయని తెలిపింది. అయితే జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలన్న ప్రతిపాదనకు నోట్ల కట్టల వ్యవహారానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. జస్టిస్ వర్మ నివాసంలో జరిగిన ఘటనపై అబద్ధపు సమాచారాన్ని, వదంతుల్ని వ్యాపింపజేస్తున్నారని ఆక్షేపించింది. 5 సభ్యులున్న కొలీజియంలో కొందరు జస్టిస్ వర్మ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించారు. కేవలం బదిలీ చేసినంత మాత్రాన న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠ తిరిగి రాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వర్మను రాజీనామా చేయాలని కోరడమో, ఆయనపై సీజీఐ అంతర్గత విచారణ చేపట్టడమో చేయాలన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. జస్టిస్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాద ఘటన ఈ నెల 14న జరిగినా ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఈ వార్తను ముందుగా ఒక ఆంగ్ల పత్రిక వెలువరించింది. అగ్నిమాపక అధికారులు న్యాయమూర్తి ఇంట్లో ఎంత మొత్తం కనుగొన్నారన్నది తెలియరాలేదు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో జస్టిస్ వర్మ ఢిల్లీలో లేరు. ఆయన కుటుంబ సభ్యులే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. మంటలు ఆర్పాక సిబ్బందికి భారీ మొత్తంలో నోట్ల కట్టలు దర్శనమిచ్చాయని ఆంగ్ల పత్రిక పేర్కొంది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో వారు నోట్ల కట్టల్ని లెక్కల్లో చూపని నగదుగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో మంటలు ఆర్పే సమయంలో అగ్నిమాపక సిబ్బందికి ఎలాంటి నగదు కనిపించలేదని ఢిల్లీ ఫైర్ సర్వీస్ చీఫ్ అతుల్ గార్గ్ ప్రకటించారు. స్టేషనరీ సామాగ్రి, ఇతర వస్తువులు ఉన్న స్టోర్ రూమ్ లో అగ్ని ప్రమాదం సంభవించిందని తెలిపారు. మంటల్ని తమ సిబ్బంది 15 నిమిషాల్లో ఆర్పేసి పోలీసులకు సమాచారమిచ్చి అక్కడి నుంచి వచ్చేశారని ఆయన వెల్లడించారు. మరోవైపు ఢిల్లీ హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలన్న ప్రతిపాదనను అక్కడి బార్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకించింది. అలహాబాద్ న్యాయస్థానం చెత్తబుట్ట కాదని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంపై బీజేపీ ఆచితూచి వ్యాఖ్యానించింది. కోర్టు వ్యవహారాలపై పార్టీ వ్యాఖ్యానించరాదని, ఈ వ్యవహారం ఇప్పటికే భారత ప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉందని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్ర అన్నారు. ఈ వ్యవహారాన్ని కేవలం బదిలీతో సరిపెట్టకూడదని, జడ్జి ఇంట్లో లభించిన డబ్బెవరిదో తేల్చాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. నోట్ల కట్టల్ని కనుగొన్న అగ్నిమాపక దళం అధికారులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ అధికారుల కన్నా మిన్నగా పనిచేస్తున్నారని ఎద్దేవా చేసింది. దేశంలో న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని నిలబెట్టాలంటే న్యాయమూర్తికి డబ్బు ఎవరిచ్చారు, ఎందుకిచ్చారు అన్నది తేలాలని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రంలోని ఎన్డీఏతో పోరాటం చేస్తున్న తమిళనాడు సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో నేడు జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ జరగనుంది. చెన్నైలో జరిగే ఈ భేటీకి 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తూ స్టాలిన్ ఓ వీడియో విడుదల చేశారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పంజాబ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ సీఎంలు అక్కడి రాజకీయ పార్టీలను ఆహ్వానించారు. దేశ భవిష్యత్తును నిర్దేశించే ఉద్యమానికి ఇది ఆరంభమని స్టాలిన్ పేర్కొన్నారు. 2026లో జరిగే నియోజకవర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదికన జరిగితే పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం దెబ్బతింటుందని స్టాలిన్ వివరించారు. ఇది కేవలం ఎంపీల సంఖ్య మాత్రమే కాదని రాష్ట్రాల హక్కులకు కలగనున్న భంగంపై చర్చించేందుకు జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ ఏర్పాటు చేసినట్టు స్టాలిన్ వివరించారు. జేఏసీ భేటీలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఇప్పటికే చెన్నైకి చేరుకున్నారు. పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు వేదికల్లో ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బృందం కూడా చెన్నైకి చేరుకుంది. ఈ సదస్సులో ప్రస్తుత డీలిమిటేషన్ విధానం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయే నష్టాల గురించి, తీసుకోవాల్సిన చర్యలపై కేటీఆర్ ప్రసంగించనున్నారు. తెలంగాణలో ఈ ఏడాది విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ స్పష్టం చేశారు. ఈ ఏడాది రెవెన్యూ గ్యాప్ 9,758 కోట్ల రూపాయలుందన్న ఆయన ఈ మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీ ద్వారా భర్తీ చేయాలన్నారు. ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ డి నాగార్జున అధ్యక్షతన
టీజీ ఎస్పీడీసీఎల్ ఆదాయ ఆవశ్యకత, రీటైల్ సరఫరాపై విద్యుత్ నియంత్రణ భవన్లో బహిరంగ విచారణ జరిగింది. ఇందులో టారిఫ్ ప్రతిపాదనలను ముషర్రఫ్ కమిషన్ ముందు పెట్టారు. తెలంగాణలో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయిలో 17,162 మెగావాట్లకు చేరిందని సీఎండీ తెలిపారు. దేశంలోని ఇతర విద్యుత్ సంస్థలతో ప్రభుత్వం పవర్ స్వాప్ అగ్రిమెంట్లు చేసుకుందని, ఈ ఒప్పందాలతో టీజీ ఎస్పీడీసీఎల్కు 1,614 కోట్ల రూపాయలు ఆదా అయినట్టు వివరించారు. 578.88 కోట్ల రూపాయల వ్యయంతో నెట్వర్క్ బలోపేతం చేసినందున పంపిణీ నష్టాలు 8.38% తగ్గినట్టు వివరించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు ఏ విధమైన సమస్యలున్నా సంబంధిత అధికారులకు వినతి పత్రం ఇచ్చి వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి సూచించారు. అసాంఘిక శక్తులతో చేతులు కలిపి యూనివర్సిటీలో వాతావరణాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఓయూ రిజిస్ట్రార్ జారీ చేసిన సర్క్యులర్పై విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళన, నిరసన కార్యక్రమాల నేపథ్యంలో తాము చాకచక్యంగా వ్యవహరించి శాంతి భద్రతలను పరిరక్షించామన్నారు. ప్రస్తుతం క్యాంపస్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొందన్నారు. సమాచారం ప్రకారము ఈ విషయంలో కొన్ని అసాంఘిక శక్తులు చేరి యూనివర్సిటీలో వాతావరణాన్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. కాబట్టి మీడియా ప్రముఖంగా అందరికీ హెచ్చరించడం ఏమనగా, మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే యూనివర్సిటీ ఇచ్చినటువంటి సర్క్యులర్లో కానీ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్లో కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సామరస్యపూర్వకంగా మీ వినతులను సమర్పించుకోవడానికి పోలీసు వారి తరఫున అవకాశాన్ని కల్పిస్తాము. బట్ అసాంఘిక శక్తులతోటి తోడయి యూనివర్సిటీ వాతావరణాన్ని డిస్టర్బెన్స్ చేసేందుకు ఎవరైనా ప్రయత్నించినట్లయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడుతూ ఉంది. నర్సింగ్ విద్యలో సంస్కరణలు అమలు చేయాలని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. సచివాలయంలో అధికారులతో సమావేశమైన మంత్రి ఆయా ప్రాంతాల అవసరాల మేరకే నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు అనుమతులు జారీ చేయాలని సూచించారు. మౌలిక వస్తువుల లోపం, విద్యా నాణ్యత లేకపోవడం వంటి అంశాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 571 నర్సింగ్ స్కూళ్లు, కళాశాలలు ఏర్పాటయ్యాయని, ఇందులో 21 ప్రభుత్వ రంగంలో ఉన్నట్టు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నియామకాలు ఉల్లంఘించి 133 సంస్థలకు అనుమతులు ఇచ్చారని చెప్పారు. రాష్ట్రంలో అవసరాల కంటే తక్కువ నర్సుల లభ్యత ఉన్న 8 జిల్లాల్లో నూతనంగా నర్సింగ్ విద్యా సంస్థల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 28 నర్సింగ్ విద్యా సంస్థలకు నియమాలను విరుద్ధంగా పేరెంట్ ఆసుపత్రులు లేకపోయినా అనుమతులు మంజూరైనట్టుగా గుర్తించారు. డిఎంఈ విభాగం గుర్తించిన లోపాలపై ఏప్రిల్ 15లోగా ఆయా విద్యా సంస్థలకు నోటీసులు జారీ చేయాల్సిందిగా ఆదేశించారు. జూన్ 15లోగా ఈ లోపాలను సవరించకపోతే అడ్మిషన్లు అనుమతించవద్దని మంత్రి స్పష్టం చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శ్యావల దేవదత్లు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈశ్వరయ్య అనే వ్యక్తి వాగుకు అడ్డంగా నిర్మాణం చేపట్టాడని, దీంతో ఆ నీరు గ్రామంలోకి వచ్చి 200 ఇళ్లకు పైగా మునిగే ప్రమాదం ఉందని శ్రీ సత్యసాయి జిల్లా బత్తులపల్లి మండలం గంటాపురం గ్రామస్తులు వాపోయారు. ప్రమాదం జరగకముందే ఆక్రమణలను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. తమ భూములను చెంచల్ రెడ్డి, కృష్ణారెడ్డి అనే వ్యక్తులు కబ్జా చేస్తున్నారని, వాటిని అడ్డుకునేందుకు వెళితే తనపై దాడి చేశారని కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందిన కృపాకర్ వాపోయారు. 2 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అందులో ఓ మాజీ సర్పంచ్ హోటల్ నిర్మిస్తున్నారని కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరానికి చెందిన ఆలూరి నరసింహులు వినతిపత్రం అందించారు. తన ఇంట్లో జరిగిన దొంగతనంలో 30 సవర్ల బంగారం, 1,00,000కు పైగా నగదును దోచుకున్నారని, ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని గుంటూరు జిల్లాకు చెందిన మాదల సాంబశివరావు వాపోయారు. బెంగళూరు బస్టాండ్లో కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్పై దాడి చేసిన కర్ణాటక ఆర్టీసీ డ్రైవర్పై సస్పెన్షన్ వేటు పడింది. బస్సును పార్కింగ్ చేసే విషయంలో వివాదం చెలరేగగా ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్పై విచక్షణారహితంగా దాడి చేసిన వ్యవహారంపై ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరా తీశారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు సైతం ఘటనపై విచారణ జరపాలని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావును ఆదేశించారు. ఎండీ ఆదేశాలతో బెంగళూరు బస్టాండ్లో ఉన్న ఏపీఎస్ఆర్టీసీ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ కర్ణాటక ఆర్టీసీ అధికారులతో ఘటనాస్థలికి వెళ్లి విచారణ జరిపారు. కర్ణాటక డ్రైవర్దే తప్పని ప్రాథమికంగా తేలడంతో సస్పెండ్ చేస్తూ కర్ణాటక ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. దాడికి గురైన ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ ఆర్టీసీ ఎండీని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు మంత్రి మండిపల్లి స్పష్టం చేశారు. యూపీఐ ద్వారా జరిగే ఆర్థిక మోసాలను అరికట్టేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి వాడకుండా ఉన్న తిరిగి కేటాయించిన నంబర్లకు అనుసంధానమైన యూపీఐ ఖాతాలు నిలిపివేస్తున్నట్టు ఎన్పీసీఐ ప్రకటించింది. ఈ మేరకు బ్యాంకులకు, డిజిటల్ పేమెంట్ నిర్వహిస్తున్న ఫోన్పే, పేటీఎం, గూగుల్ పే వంటి సంస్థలకు ఎన్పీసీఐ ఆదేశాలు జారీ చేసింది. యూపీఐ లావాదేవీల అంతరాయం నివారించడానికి నమోదైన మొబైల్ నంబర్లను వాడుతూ ఉండాలని,
వినియోగదారులకు సూచించింది. యూపీఐకి అనుసంధానమై వినియోగంలో లేని లేదా మార్చిన నంబర్ల ఖాతాలు యాక్టివ్గా ఉంటున్నందున ఆర్థిక నేరగాళ్లు వాటితో మోసాలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని ఎన్పీసీఐ తెలిపింది. ఎవరైనా సరే వాడకుండా ఉన్న నంబర్లను యూపీఐతో డీలింక్ చేయడం ద్వారా మోసగాళ్ల వలలో పడకుండా ఉండొచ్చని వివరించింది. డీలింక్ ప్రక్రియలో భాగంగా మొదట యాక్టివ్గా లేని వాటిని నిలిపివేయడానికి ఆయా నంబర్లకు సమాచారం ఇస్తామని తెలిపింది. అప్పటికీ అవి వాడుకలోకి రాకపోతే అలాంటి నంబర్లను యూపీఐ నుంచి డీలింక్ చేయనున్నట్టు వివరించింది. యూపీఐ సేవలను నిరంతరం పొందడానికి డిజిటల్ పేమెంట్స్కు అనుసంధానమైన మొబైల్ నంబర్లను ఏప్రిల్ 1 నాటికి వాడుకలో ఉంచుకోవాలని వినియోగదారులకు ఎన్పీసీఐ సూచించింది. ఉక్రెయిన్లోని నల్ల సముద్రం తీరంలోని ఒడెసా నగరంపై రష్యా భారీ స్థాయిలో డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో 3 పౌరులకు గాయాలయ్యాయి. నగరంలో చాలా చోట్ల మంటలు చెలరేగాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. ఉక్రెయిన్లోని ఇంధన కేంద్రాలపై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తామని ఇటీవల ట్రంప్తో జరిగిన చర్చలో పుతిన్ పేర్కొన్నారు. అయితే ఉక్రెయిన్ మాత్రం మాస్కో దాడులు కొనసాగుతూనే ఉన్నాయని ఆరోపించింది. ఉక్రెయిన్లోని అణు విద్యుత్ కేంద్రాలను స్వాధీనం చేసుకుంటామని ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కీవ్ వర్గాలు స్పందించాయి. ట్రంప్తో చర్చల్లో కేవలం జపోరిజియా అణు కేంద్రం ప్రస్తావనకు మాత్రమే వచ్చిందని వివరణ ఇచ్చాయి. జపోరిజియాపై అమెరికా యాజమాన్యం విషయంలో తాను ట్రంప్తో మాట్లాడినట్లు వచ్చిన వార్తలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఖండించారు. ప్రస్తుత పరిస్థితికి పరిష్కారం ఎలా అనే అంశాన్ని, రష్యన్ల నుంచి విద్యుత్ కేంద్రాన్ని ఎలా తిరిగి తీసుకోవాలనే అంశాలను మాత్రమే చర్చించామన్నారు.